నమస్తే, నేను మీ సతీష్. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పులివెందుల సెషన్స్ కోర్టు ఆదేశాలతో ఈ రోజున పులివెందుల అర్బన్ పోలీసులు వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, అలాగే ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి, అలాగే సిబిఐ ఎస్పీ, ఆనాడు ఈ కేసును చూస్తున్నటువంటి ఎస్పీగా వ్యవహరించినటువంటి రామ్ సింగ్ పైన కూడా కేసు నమోదు చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు తోటి ఈ రోజున కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా, ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తారీఖున పులివెందుల అర్బన్ పోలీసులు కూడా సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అలాగే రామ్ సింగ్ల పైన, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ల పైన కూడా కేసు నమోదు చేశారు. మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి, అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ రోజున వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సునీతారెడ్డి గారి పైన, ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి, అలాగే సిబిఐ ఆనాడు ఈ కేసు చూస్తున్నటువంటి ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా కోర్టు కేసు నమోదు చేయాలి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అది కూడా కృష్ణారెడ్డి గారి ఫిర్యాదు తోటి. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ప్రధానంగా ఆయన చేసినటువంటి ఫిర్యాదు, అందులో ఆరోపణ ఏంటి అంటే, రామ్ సింగ్ ఎస్పీగా ఈ కేసుని పరిశీలిస్తున్నటువంటి, విచారణ చేపట్టినటువంటి క్రమంలో ఈయన పైన ఒత్తిడి తెచ్చారు, దీని వెనకాతల సునీతారెడ్డి ఆవిడ భర్త ఉన్నారు అనేటువంటిది. అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇది ఏం లేదండి, చాలా స్పష్టంగా ఉన్నది. మొదటి నుంచి కూడా సిబిఐ కేసు ముందరికి వెళ్లకుండా రకరకాల ప్రతిబంధకాలు తయారవుతూ ఉన్నాయి. అవి ఎవరు చేస్తున్నారు అనేది పులివెందులనే కాదు, కడప జిల్లా మొత్తం తెలుసు. ఎందుకు ప్రతిబంధకాలు వస్తున్నాయి సిబిఐ విచారణ చేయటానికి అనేది కూడా మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు. ఈ పరిణామ క్రమంలో మీకు ఎస్పీ రామ్ సింగ్ మీద ఇదే మొదటి కేసు కాదు, అంత ముందర కూడా కేసులు ఉన్నాయి. ఆయన సాక్షుల్ని బెదిరిస్తున్నాడని ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన డ్రైవర్ని కొంతమంది బెదిరించారు, నువ్వు ఈ కేసు వదిలేసి వెళ్ళకపోతే నిన్ను, నీ బాస్ని చంపేస్తామని చెప్పి హెచ్చరించారు. ఇవన్నీ కూడా అక్కడ మొత్తం అందరికీ, పులివెందుల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో జరుగుతున్న దురదృష్టకర పరిణామాల్లో ఇవన్నీ మనకు కనపడతాయి. అసలు మరీ అత్యంత దురదృష్టం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని వేస్తే దాని మీద మాకు నమ్మకం లేదు, కేసుని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పాడు. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత తను అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు వేసిన సిట్ని తీసేసి వేరే సిట్ని వేసి ఎంక్వైరీ చేయిస్తానని చెప్పాడు. సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పాడు. పిటిషన్ వెనక్కి తీసుకున్నారు, సుప్రీం పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు అది ఎందుకు చేశాడు అనే దాని మీద ఇప్పటివరకు సంతృప్తికరమైన సమాధానం వాళ్ళు చెప్పలేదు. అలా ఎందుకు చేశారు అనేది. ఆ తర్వాత మనం చూసాం, వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మీద, ఆమె భర్త మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద రకరకాల ఎలిగేషన్లు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా మనం చూసాం. ఈ కేసుకు సంబంధించి సిబిఐకి దొరికిన ఆధారాలతోటి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సిబిఐ వాళ్ళు, స్థానిక పోలీసులు అంటే అప్పటికి కర్నూలు ఎస్పీ ఏ విధంగా ప్రవర్తించారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది అందరికీ సుస్పష్టంగా కనపడుతున్నది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి జనరల్ గా ఏం చేయాలి అంటే, తన బాస్ అంటే వివేకానందరెడ్డిని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించే విధంగా సహకరించాలి. అది ఎవరైనా ఆశిస్తారు. అంటే వివేకానందరెడ్డికి పిఏగా పనిచేసిన వ్యక్తి కాబట్టి, వివేకానందరెడ్డి మేలు కోరిన వ్యక్తిగా, వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత దోషులకి శిక్ష పడే విధంగా ఆయన చేస్తాడు అని అనుకుంటారు. కానీ మరి విచిత్రం ఏంటో కానీ ఆయన వీళ్ళ మీద కేసులు పెడుతున్నాడు. ఇది సునీతారెడ్డి మొదట్లో ఈమెకి కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఆదినారాయణ రెడ్డి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఈమె ఎలిగేషన్లు చేసింది. అప్పటికి వాస్తవం తెలీదు, అంటే ఏం జరిగింది ఏంటి అనేది ఆమె కూడా వాస్తవం తెలీదు. అందరూ అనుకున్నట్టే, సాక్షి పేపర్లో రాసినట్టే ఆమె కూడా అనుకొని వాళ్ళందరి మీద ఎలిగేషన్లు చేసింది. అయితే ఆ తర్వాత తెలిసింది తన సొంత కుటుంబంలో ఏం జరిగింది, తన తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడు, తన తండ్రిని ఏ విధంగా అడ్డుతొలగించుకున్నారు అనేది ఆమెకి అర్థమై బోధపడిన తర్వాత ఆమె ఒక్కొక్క విషయం బయటికి చెప్పటం, దానికి సంబంధించి ఎవరెవరు ఈ మర్డర్ కేసులో పార్టిసిపేట్ చేశారని ఒక లిస్టు తయారు చేసి సిబిఐకి ఇచ్చింది.
అసలు అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. ఆమె తన కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఎవరెవరు ఈ హత్య చేయటానికి సహకరించారు, ఎవరి పాత్ర ఏంటి అని సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సునీతారెడ్డి. ఆ తర్వాత ఆమె తన వైఖరిని కూడా మార్చుకొని, అయ్యో ఇందులో నేను ముందర చెప్పిందంతా తప్పు, జరిగింది ఇది, దీనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గరకు వచ్చినాయంటే సునీత కుటుంబ సభ్యులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా సునీతారెడ్డి వైపే నిలబడ్డారు. ఎందుకంటే ఆమె చెప్పింది వాస్తవం అని వైఎస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేశారు, ఆమె వైపే నిలబడ్డారు. ఎవరో ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు ఎవరో ఒక ఆమె ఉంది, ఆమె ఒక్కళ్ళు తప్ప అందరూ కూడా కుటుంబం మొత్తం కూడా సునీతారెడ్డి చెప్పిందే వాస్తవము, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళని శిక్షించాలి అనే వైఎస్ కుటుంబం మొత్తం కోరుకున్నది. ఇప్పుడు ఆ తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత న్యాయస్థానం వరకు కేసు వెళ్ళలేదు, కానీ ఈ మర్డర్ కేసుకు సంబంధించి ఎవరు దోషులు అనేది ప్రజల మొత్తానికి అర్థమైపోయి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి తప్పించుకోవటానికో ఎదురు దాడి చేయటానికో ఇంత ముందరే చెప్పినట్టు సిబిఐ దర్యాప్తు అధికారి మీద ఎవరైనా కేసు పెడతారా? అదే అంటుంది. అంటే ఇప్పుడు దాదాపుగా వివేకానంద రెడ్డి గారి దగ్గర ఈ కృష్ణారెడ్డి పిఏగా చాలా కాలంగా చేస్తూ ఉన్నారు, కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు అని సమాచారం. ఈ క్రమంలో ఆయన డే టు డే షెడ్యూల్ ఏంటి, ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి, రాజకీయ కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈయనకే తెలుసుంటాయి కదా. కాబట్టి విచారణకి పిలవటము, విచారణ కోసం రమ్మండం, వేధించడం ఎలా అవుతుంది? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి పిఏ అంటే ఆయనకి ఇంట్లో వాళ్ళకు కూడా ఈయనకు తెలిసిన తర్వాతే ఇంట్లో వాళ్ళకి ఈయన షెడ్యూల్స్ తెలిసే అవకాశం ఉంటుంది వివేకానంద రెడ్డిది. అంటే ఈ వివరాలన్నీ కూడా సిబిఐకి మొత్తం తెలుసండి, వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏంటి అంటే అక్కడ ఒత్తిళ్ళు మామూలుగా ఉండవు, చాలా విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటాయి, సాక్షుల మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. మనం చూసాం అతను దస్తగిరి మీద అతను అప్రూవర్గా మారాడని చెప్పి అతని మీద ఎంత ఒత్తిడి ఉందో మనం చూసాం, అతని మీద ఎన్ని కేసులు పెట్టారో చూసాం. అతని కోసం స్థానిక పోలీసులు వేటాడుతున్నారు, అతను అందరినీ బెదిరిస్తున్నాడని. అతనికి ఏంటంటే కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది, ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ గన్మెన్లను పెట్టుకొని అతను అందరినీ బెదిరిస్తున్నాడని కేసులు పెట్టారు. అదే అంటే అక్కడ కడప జిల్లాలో ఎట్లా జరుగుతుంది, ప్రతి వ్యక్తి అంటే మూఢసాపరండి ఏంటి, ఎట్లా అదుపు చేస్తారు, ఎట్లా గొంతులు నొక్కుతారు, మాట్లాడకుండా ఎలా చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పెద్ద ఆశ్చర్యం కలిగించేవి కాదు. సునీత గొంతు నొక్కటానికి ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేసినాయి. సునీత భర్త మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని మీద ఎలిగేషన్లు చేశారు, అతనే చంపించాడు అనే ఎలిగేషన్లు చేశారు. లేకపోతే చంపించకపోతే ఆ లేఖ ఎందుకు దాచిపెడతాడు అని అడిగారు. అంటే ఇటువంటివన్నీ కూడా అసలు చాలా రకరకాల మీకు నిజంగా మర్డర్, ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ గమనిస్తే మనకి నోట్లో నుంచి మాట రాదు. అసలు ఇట్లా ఎవరన్నా ప్రవర్తిస్తారా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అనే మనకు అనిపిస్తుంది. మనకే కాదు ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకోవటానికి, ఆ కేసు తమ మీదకి రాకుండా ఉండటానికి, ఆ కేసులో నిజానిజాలు వెల్లడి కాకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ఇది కూడా భాగం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఏదైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఉన్నాయో, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికో ఈ కేసు నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి కుట్రలు, ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా అందులో భాగంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి రాబోయేటువంటి రోజుల్లో విచారణ కూడా జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఉంది కాబట్టి ఆ అంశంలో ఎలాంటి స్పష్టత వస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే సునీతారెడ్డి పైన అలాగే ఆమె భర్త వాటితో పాటుగా సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కేసు నమోదు చేశారో, మరి దీనిపైన కూడా పై కోర్టుని ఆశ్రయిస్తారా? గతంలో శివశంకర్ రెడ్డి కేసు పెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, మరి ఇవన్నిటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.